విజయవాడలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ డ్రగ్ అబ్యూస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట జూనియర్ విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులు పెట్టినా ర్యాగింగ్ కేసులో ఇరుక్కుంటారని ఈగల్ విభాగం సిఐ ఎం రవీంద్ర తెలిపారు. అయితే విద్యార్థులు ర్యాగింగ్లకు పాల్పడితే కఠిన శిక్షలను అనుభవించాల్సి ఉంటుందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, మత్తు పదార్థాలు వినియోగించిన, మత్తు పదార్థాలు కలిగి ఉన్న జైలు పాలవుతారని తెలిపారు. కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని, మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. So the main aim of today's awareness program is on anti-ragging and drug abuse. So to create awareness among the students regarding the laws of anti-ragging and also regarding the drug abuse also. So actually I can say that the ragging is a social evil. So it is a criminal offence according to Indian Penal Code. If you involved any kind of ragging, so definitely that will spoil your whole total life. So the ragging is any kind of act that causes physical or mental harm, or any teasing or humiliation of a student by another student. Commonly ikkada em jarugutante senior students junior students ni koncham ibbandi padtaru. So in terms of verbally, so kontamandi seniors em antarante nannu sir ani pilavantam, nannu madam ani pilavantam. సో మీరు ఫోర్స్ఫుల్లీ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేయండి, జంప్ చేయండి, మంకీ పొజిషన్లో కూర్చోండి, సో ముర్గి పొజిషన్లో కూర్చోండి, సో బటన్స్ పై బటన్ తీసేయి, కింద బటన్ తీసేయి, ఆయిల్ రాసుకొని రండి ఫేస్ హెయిర్కి, సో మీరు డిఫరెంట్ కలర్ డ్రెస్, బ్లాక్ డ్రెస్లో రండి. సో ఇట్లాంటి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇట్ కమ్స్ అండర్ ర్యాగింగ్. సో సుప్రీం కోర్ట్ హ్యావ్ గివెన్ ఏ స్ట్రింజెంట్ రూల్స్. ఎనీ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ర్యాగింగ్, so definitely they will file the case. Your total life will be spoiled. Your family also will suffer. So I urge you, your dear students, so don't involve in ragging. So be happy and well, study well and go reach your goals. So the నా పేరు వీరాంజనేయులు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈగల్ సెల్ ఎస్ఐ అని. ఇటీవల కాలంలో స్టూడెంట్స్ ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారనే కారణంతో మా గౌరవ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ గారి ఆదేశాల మేరకు సిద్ధార్థ ఫార్మసీ కాలేజీలో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్టూడెంట్స్ అందరికీ డ్రగ్స్ తీసుకుంటే కలిగే నష్టాలు, అలాగే తీసుకోకుండా ఉండాలంటే పాటించవలసిన నియమాలు, ఎందుకు అలవాటు పడుతున్నారు అనే వాటి గురించి క్లియర్గా వివరించడం జరిగింది. స్టూడెంట్స్ ఎక్కువగా ఇటీవల కాలంలో వీటి అనర్థాలు తెలియక చాలామంది ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో ఈ ఒక 2 days బ్యాక్ కూడా కానూరులో డ్రగ్స్ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను కనుక్కోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే 1972 అనేది జనాల్లోకి వెళ్ళిపోయి డ్రగ్స్ సమాచారాన్ని మాకు అందించినట్లయితే డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మించడంలో భాగమవుతామని. థ్యాంక్ యూ వెరీ మచ్.